ఈరోజు బద్దం ఎల్లారెడ్డి భవన్లో కరీంనగర్ జిల్లా కార్మిక సంఘాల జిల్లా సదస్సు ఏఐటియుసి, సిఐటియు, బిఆర్టియు, టిఎన్టీయూసీ ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య గారు మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం విదేశీ, స్వదేశీ కార్పొరేటివ్ యజమానులకు అనుకూలంగా పనిచేయడానికి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేసిన మోదీని, బీజేపీ నాయకులను తరిమి కొట్టవలసిన అవసరం కరీంనగర్ జిల్లా కార్మిక వర్గంపై ఉన్నదని తెలియజేశారు. లేబర్ కోడ్స్ ద్వారా కార్మికులకు యూనియన్ రిజిస్ట్రేషన్ హక్కు, సమ్మె చేసే హక్కు, పని గంటల హక్కు, ఉపాధి భద్రత హక్కు, సామాజిక రక్షణ తదితర అనేక కార్మిక సంక్షేమ పథకాలకి దూరంగా నెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ లేబర్ కోడ్స్ కేవలం యజమానులకు మాత్రమే అనుకూలంగా రూపొందించారు. కార్మిక వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని, నాయకులను జిల్లాలోని కార్మిక వర్గం పెద్ద ఎత్తున మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చాప్టర్ ఆఫ్ డిమాండ్లను ఊరున వాడవాడన ప్రతి అడ్డ మీద విస్తృత ప్రచారం నిర్వహిస్తూ మే 20వ తేదీన జిల్లాలో పెద్ద ఎత్తున మోదీ ప్రభుత్వంపై ప్రతిఘటించాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లేబర్ కోడ్లను వ్యతిరేకించే విధంగా కృషి చేయాలి. లేనిచో జిల్లా కార్మిక వర్గం బండి సంజయ్పై తిరుగుబాటు మొదలు పెట్టాలని తెలియజేశారు. ఈ సమ్మె వల్ల కార్మిక వర్గం యొక్క హక్కుల్ని తిరిగి సాధించుకోకపోతే బానిసత్వం రోజులు, కార్మిక వర్గ నాయకులు, కార్మికులకు నిర్బంధ కేసులు, జైలు జీవితం అనుభవించవలసిన అవసరం ఏర్పడుతుందని, కాబట్టి కార్మిక వర్గం పోరాడి బానిసత్వాన్ని అనుకూలంగా మారిన లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గీట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేష్, ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుచ్చన్న యాదవ్, టేకుమల సమ్మయ్య, బిఆర్టియు జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నాయకులు రాఘవులు, టిఎన్టీయూసీ జిల్లా ఇన్ఛార్జి కళ్యాణపు ఆగయ్య, నాయకులు జనగమ రాజమల్లు, యు శ్రీనివాసు, పుల్లెల మల్లయ్య, విద్యాసాగర్, గుండా శ్రీనివాస్, రాచకొండ శ్రీనివాస్, సురభి శ్రీకాంత్, సంతు నాయక్, మోహన్ రెడ్డి, కన్నం నరసయ్య, లింగారెడ్డి, రాజు, రాజమల్లయ్య, బుజ్జమ్మ, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.